హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నేను అంటే ఈ సమ్మర్‌లో మా పిల్లలు ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కైలాసగిరి అయితే విజిట్ చేశాము. ఇదిగో చూసారా మా పాప ముందు నడుస్తుంది. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉంటారు. సో, వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా మేము మోస్ట్‌లీ బీచ్‌కి గానీ, కైలాసగిరి లేదంటే వుడా పార్క్ ఇలాగ పిల్లల్ని తీసుకొనైతే సరదాగా వెళ్తుంటామనమాట. సో, మెట్ల దారి నుంచి వెళ్తానని చెప్పి పిల్లలు అల్లరి చేస్తున్నారు. బట్ నేనైతే ఒప్పుకోలేదు. అందరం రోప్‌వేలో వెళ్దామని చెప్పి మన రోప్‌వే దగ్గర కింద డౌన్‌లో టికెట్స్ తీసుకున్నాము. మామూలుగా అందరికీ ఎంట్రీ టికెట్ అయితే రూ. 10 ఉందండి ఈచ్ వన్. అది కాకుండా మామూలుగా రోప్‌వేకి మళ్ళీ పైన వేరేగా టికెట్స్ ఇస్తున్నారనమాట. సో, ఇక్కడ మా అన్నయ్య అదిగోండి మేము ఆరుగురం వెళ్ళాము. నేను, మా పిల్లలిద్దరు, ఇంకా మా అన్నయ్య ఆళ్ళ ఫ్యామిలీ ముగ్గురనమాట. సో, మేము ఆరుగురికి కలిపి ఇలాగ రూ. 10 చొప్పున ఇక్కడ టికెట్స్ అయితే ఎంట్రీ అనమాట. సో, ఇదిగో చూసారా పైన రోప్‌వేకి అడల్ట్‌కైతే 150 అంటే పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకైతే రూ. 80 అంట. 4-7 ఇయర్స్ అని చెప్పి ఉంది చూసారా? సో, మేమిగో ఈ కింద నుంచి పైకి రోప్‌వే దగ్గరికి అంటే మనం ఎక్కడైతే ఆ రోప్‌వే బాక్స్ అయితే ఎంట్రీ అవుతామో అక్కడ వరకు కూడా ఇలాగా షెడ్‌లు వేసి పైకి స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, పైనుంచి చూసారా బీచ్ ఎంత అందంగా ఉందో. యాక్చువల్‌గా వైజాగ్‌కి మెయిన్ అట్రాక్షన్ ఏదుంది అంటే అది ఓన్లీ బీచేనండి. వైజాగ్ అంటే అందరికీ గుర్తొచ్చేది సముద్రమే కదా! ఇంకా మనం దగ్గరలోకొచ్చేసాము. సో, ఇక్కడికే మనకి రోప్‌వే క్యాబిన్ అనేది వస్తుందనమాట. ఈ గ్రీన్ మ్యాట్ వేశారు చూసారా? సో, ఇక్కడికొస్తుందనమాట. సో, ఇక్కడే వచ్చిన ప్యాసింజర్స్ అటునుంచి వచ్చిన వాళ్ళు దిగుతారు. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడే ఎక్కుతారు. సో, ఈ క్యాబిన్ అనేది చూసారా? అదిగో వస్తుంది. సో, ఈ క్యాబిన్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు దిగిపోతారు. సో, ఇదే క్యాబిన్‌లోనికి మనం ఎక్కబోతున్నామనమాట. సో, మా పిల్లలు మంచి ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. హ్మ్. ఇగ వాళ్ళు ఇలా ఆపుతున్నారనమాట. తొందరగా దిగిపోమంటున్నారు. ఒక ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉంటే చాలా బావుంటుందండి. 7, 8 వరకు ఎక్కిస్తున్నారు. మేము ఆరుగురం ఉన్నాం గదా! మేమందరం ఒకే క్యాబిన్‌లో ఫిక్స్ అయ్యామనమాట. ఈ పిల్లల ఎక్సైట్‌మెంట్ అసలు మామూలుగా లేదు. మేము ఇన్నాళ్ళ నుంచి వైజాగ్‌లో ఉన్నాం గానీ, నేను కూడా ఎప్పుడు పిల్లలు గూడా అడగలేదు. నేను కూడా ఎప్పుడు తీసుకెళ్ళలేదు. మా మేనకోడలైతే అసలు దాని ఉత్సాహానికి అంతు పొంతు లేదు. చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉంది. ఇగో ఈ ఇద్దరు చిచ్చర పిడుగులు కలిసారంటే అల్లరి మామూలుగా ఉండదనమాట. సో, వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు రోప్‌వేని. హ్మ్. డిస్టెన్స్ పెద్దగా అయితే ఏముండదు గానీ, అలా కింద నుంచి పైకి అలా వెళ్ళడం, పైనుంచి ఆ వ్యూ చూడడం అదంతా కూడా ఒక రకమైనటువంటి ఎక్స్‌పీరియన్స్ అనమాట. అందరూ చెయ్యాలి. చాలా బావుంది. చాలా అనిపించింది. పైనుంచి బీచ్ చూసారా ఎంత బావుందో. వైజాగ్‌కి సిటీ ఆఫ్ ద డెస్టినీ అంటే ఇదే వ్యూ ఉంటదండి. మోస్ట్‌లీ అన్ని కవర్ పేజీల్లో కేవలం ఈ వ్యూయే ఉంటది వైజాగ్ అంటే. నాకు అన్నిటికన్నా చాలా బాగా నచ్చింది ఈ వ్యూ అన్నమాట. నేనైతే ఎలా జర్నీ చేశాను, ఎలా ట్రావెల్ చేశాను, ఎలా ఉంది అన్న దానికంటే నేచర్‌ని బాగా ఎంజాయ్ చేస్తాను బయటికి వెళ్తే. ఆ వ్యూ కానీ, సీనరీస్‌ని కానీ బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటానన్నమాట. సో, ఇది చూసారా ఎంత బావుందో పైనుంచి మనకి సిటీ అంతా కూడా. వీళ్ళు సమ్మర్‌కి ఇంకా పొంగల్ హాలిడేస్‌కి ఇలాగ దసరా హాలిడేస్‌కి వచ్చేటప్పుడు ప్రతిసారి వెళ్తూ ఉంటాం గానీ, బీచ్‌లోకి వెళ్ళి అలా ఒకసారి కూర్చున్న తర్వాత పిల్లలు ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెక్కడికి కదలాలనిపించదు. ఎక్కువ టైము బీచ్‌లోనే స్పెండ్ చేస్తాము. సో, ఈసారి కైలాసగిరి వెళ్దాము, రోప్‌వే ఒకసారి ఎక్కుదాము అని చెప్పేసి అంటే ఇలాగా వచ్చామనమాట. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. పైనుంచి ఇలా కిందకి చూస్తుంటే. చాలా మంచిగా అనిపించింది. సో, ఎప్పుడు ఇక్కడే ఉండి చాలామందుంటారు. అసలు వెళ్ళని వాళ్ళు, ట్రై చేయని వాళ్ళు ఎంతోమందుంటారు. కానీ తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే అందరూ చూడాలి ఒక్కసారైనా సరే. సో, మా పిల్లలు ఇంకా దిగేయాలా అని చెప్పి ఇలాగ ఫేసులు పెట్టారు చూసారా రెడీగా. ఇంకా దిగేసి లోపలికి వెళ్ళిపోవాలా అన్నట్టుగా అన్నమాట. మనమిప్పుడు ఈ క్యాబిన్‌లోంచి కిందకి దిగి కైలాసగిరి హిల్ మీద మొత్తం అంతా వ్యూ, పార్క్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చూసేసి, మళ్ళీ మనం సేమ్ టికెట్స్ పట్టుకొని ఇక్కడికే వస్తే మళ్ళీ ఇక్కడే వేరే క్యాబిన్‌లోంచి కిందకి వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇది ఇక్కడ ప్రాసెస్ అనేది.
ఇక్కడి నుంచి ఇంకా మనం కైలాసగిరి చూడడానికైతే వెళ్ళిపోతాము. కొండ మీద ఉన్నటువంటివన్నీ కూడా. అందుకని చెప్పి సో, ఇక్కడ సేమ్ అక్కడ ఎలా అయితే ఇండికేషన్స్ అన్నీ ఉన్నాయో ఇన్‌స్ట్రక్షన్స్ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. సో, ఇక్కడి నుంచి మళ్ళీ ఆ వ్యూ పాయింట్, పార్క్స్ ఇవన్నీ తిరగడానికి ఇలాగా వే ఉందనమాట. పక్కన రైలింగ్ బెట్టి ఈ పైనుంచి కూడా వ్యూ అనేది చాలా బావుంది. కైలాసగిరి అనేది ఎప్పటికప్పుడు రెనోవేటెడ్ అవుతూ ఉంటుందనమాట. ఒకసారి వచ్చినప్పుడు ఇది మనం అప్పుడు చూడలేదే, ఇప్పుడు లేదే అని అనుకోవడానికి లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా తయారవుతూ ఉంటుంది. రోప్‌వే కానివ్వండి, కొన్ని కొన్ని అడ్వెంచర్ ఐటెమ్స్ కానివ్వండి, అలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడు న్యూలీ రెనోవేషన్‌తో ఉంటుంది కైలాసగిరి అనేది. పార్క్స్ కానివ్వండి, సీనరీస్ కానివ్వండి, అన్నీ కూడా ఎప్పుడూ కొత్త కొత్తగా డిజైన్ చేయబడుతూ ఉంటాయన్నమాట. సో, పైనుంచి సేమ్ ఇందాక అక్కడ చూపించాను కదా! అలాగే ఇక్కడి నుంచి కూడా వ్యూ అనేది చూడండి ఎంత బావుందో అసలు. పిల్లలు ఇదిగో ఆడడం స్టార్ట్ చేశారు ఇక్కడి నుంచే. ఇగ మా వాళ్ళొచ్చిన వెంటనే ఇంకా ఒకరు కుల్ఫీ అని ఇద్దరు ఐస్ క్రీమ్ అని ఇలాగా పట్టుకున్నారనమాట. ఇగో పిల్లలిద్దరూ ఐస్ క్రీమ్స్ పట్టుకున్నారు. చూసారా ఎలా చూపిస్తున్నారో ఆటలాడుకుంటూ. ఈళ్ళు నాకే ఉంది మీ దగ్గర లేదు అన్నట్టు నన్నెక్కిరిస్తున్నారు. మా వదిన కుల్ఫీ తింటుంది. పిల్లలిద్దరూ ఐస్ క్రీమ్‌లు తింటున్నారు. నేను, మా అన్నయ్య, మా వాడు మాత్రం కాఫీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామనమాట. ఆల్రెడీ చెప్పి ఒక 10, 15 నిమిషాలయిపోయింది. బట్ ఇంకా అయితే రాలేదు. ఇప్పుడు మేమున్న ఈ ప్లేస్ ఏంటంటే మనకి కైలాసగిరిలో ట్రైన్ ఉంది గదా! గ్లాస్ ట్రైన్ అనేది ఆ కౌంటర్ అన్నమాట. టికెట్ కౌంటర్. బట్ ట్రైన్ అనేది ప్రెజెంట్ అయితే అవైలబుల్‌గా లేదు. మెయింటెనెన్స్ సర్వీస్‌లో ఉందంట. సో, ఇప్పుడు 2, 3 డేస్ నుంచి అసలు ట్రైన్ అనేది అవైలబుల్‌గా లేదంట. అక్కడ బోర్డ్ కూడా పెట్టేశారు. సో, అందరూ ఏంటంటే ఇగో చూసారా మా కాఫీ ఒచ్చింది. ఇది మా మేనకోడలు తిన్నటువంటి సగం ఐస్ క్రీమ్ అనమాట. మా వదిన కుల్ఫీ లాస్ట్‌కొచ్చేసింది. చూసారా పుల్ల ఎలా చూపిస్తుందో. మా అన్నయ్య, నేను మాత్రం కాఫీ తాగుతున్నాము. నా కాఫీ చల్లారబెట్టుకోవడానికని చెప్పి నేను పక్కన పెట్టాననమాట. మేము తాగే లోపే వీళ్ళు ఇంకా ఉయ్యాలలు అవి ఇవి ఆడతామని చెప్పి రెడీ అయిపోయి ఒచ్చేశారు. ఇగో వెనకాలొస్తే ఇదండి. మా అన్నయ్య చూసారా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఎలా తిరుగుతున్నారో. సో, పిల్లలు ఎక్కడ ఆడుతూ ఉంటే అక్కడికి మేమిలాగా ఇటు అటు తిరుగుతున్నామనమాట. పిల్లలు అలా ఇంట్లో కూర్చొని మొబైల్‌లు, టీవీలు చూసే కన్నా దగ్గరలో ఉన్న అట్‌లీస్ట్ చిన్న చిన్న పార్కులకైనా అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తే వాళ్ళకి ఫిజికల్‌గా కూడా ఎక్సర్‌సైజ్ చాలా బావుంటుంది. ఈ మనకి మొబైల్‌లు, ట్యాబ్‌లు, టీవీలో అలాగా స్క్రీన్ చూసేదానికన్నా ఇది హెల్త్‌కి, ఆరోగ్యానికి చాలా మంచిది. మంచిగా ఎక్సర్‌సైజ్ అవుతుంది. సో, ఇలా పైకొచ్చేస్తే మనకి కైలాసగిరిలో మోస్ట్ అట్రాక్షన్ పాయింట్ శివపార్వతుల ఇవి విగ్రహాలుంటాయి కదా! సో, అక్కడనమాట. ఇది ఇంతకు ముందయితే ఇంత డెకరేటివ్‌గా, ఇంత ఇన్నోవేటివ్‌గా లేదసలు. ఇప్పుడు చాలా బాగా చేశారు. ప్లాంట్స్ ట్రిమ్మింగ్ గాని చూసారా? శివలింగం షేప్‌లో కట్ చేశారనమాట. వాటర్ ఫౌంటైన్స్ గాని, డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్‌తోని చాలా బాగా చేశారు ఇప్పుడు. అలా రాను రాను ఇంకా ఎక్కువ డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తుంది టూరిజంలో. సో, మనకి కూడా ఫారెన్ నుంచి గానీ, బయట నుంచి గానీ, లోకల్ వాళ్ళు గానీ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువుంటుంది. సో, అంతా చూసేసిన తర్వాత, తిరిగిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ రోప్‌వేకి సేమ్ అక్కడికే వచ్చి వేరే క్యాబిన్ ఎక్కామనమాట. పైనుంచి సో, చీకటి పడింది. చూసారా వైజాగ్ కూడా హైదరాబాద్ లాగా నైట్ టైమ్ వ్యూ చాలా బావుంటుంది పైనుంచి. ఆ లైటింగు, బీచ్ చుట్టుపక్కలున్నటువంటి హోటల్స్ కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, కర్వ్ చూసారా? బీచ్ కర్వ్ అయితే చాలా బావుంటుంది నైట్ టైము. ఇక్కడి నుంచి కిందకి దిగిన తర్వాత ఇంకొక హాఫ్ ఎన్ అవరు బీచ్‌లో అయితే ఎంజాయ్ చేశాము. పిల్లలు ఇసుకలో శాండ్ కాస్టిల్స్ ఇవన్నీ కట్టుకొని బాగా ఆడారు. టైమ్ పాస్ చేశారు. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఈ కైలాసగిరిలో ట్రాక్‌ల మీద తిరిగి ఇవన్నీ చేసేసరికి బాగా అలసిపోయామనమాట. మా పిల్లలు స్కై జిప్ లైన్ ఇంకా రోప్ కోర్స్ అని చెప్పి చేశారు. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. సో, అప్పటికే ఇంక అంత టైర్డ్ అయిపోవడం వల్ల బీచ్‌లో ఇంకా వీడియోస్ ఏమి తీయలేదనమాట. సో, బయటికొచ్చిన తర్వాత వీడియో వ్లాగ్ కోసం తీసినప్పటికీ కూడా మనకంటూ ఒక సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్ టైమ్ అనేది ఒకటుంటుంది కదా! దాన్ని కూడా మనం మిస్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి నేను కొన్ని కొన్ని మిస్ చేస్తాననమాట. సో, ఈ వీడియో మీకెలా నచ్చిందో
ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ నేచర్‌ని గానీ, కుకింగ్ కానీ ఏవైనా సరే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే గనక నా ఛానల్‌ని ఖచ్చితంగా తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోతో పాటు మిగిలిన వీడియోలు కూడా ఒక లుక్కేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.